అందువలన నా బావ హాస్పిటల్ పాలయ్యాడు. దానిని ఫంక్షన్ దగ్గరికి రప్పించింది నువ్వే. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఆ వసీకరణి మీ అత్తయ్య నిహారికలే ఆహ్వానించారని ఫంక్షన్లో అందరి ముందు బయటపడింది కదా. ఇప్పుడు నన్ను అనుమానిస్తావేంటి? నేను దాని ఇల్లు తెలుసుకుని వెళ్ళాను. అక్కడ అసలు ఇల్లే లేదు. ఏంటి? ఇల్లు లేకపోవడం ఏంటి? మాయమైపోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? శ్రీకర్ పెద్ద గండం నుంచి బయటపడి ఇంటికొచ్చేసినందుకు సంతోషపడకుండా పిచ్చి పిచ్చిగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. మా అమ్మాయి మంచిగా మారటం నీకు నమ్మాలనిపించడం లేదు. అది నీ ప్రాబ్లం. నీ పైత్యం అందరి మీద రుద్దాలని చూడకు. అయినా నీతో ఇంతసేపు మాట్లాడడం అనవసరం. ముందు బయటకు నడు. చెప్తుంది నీకే, బయటకు నడు. ఆ వసీకర నాకు పరిచయం ఉన్నట్టు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఆ వసీకరను ఇదివరకు నేను కలిసినట్టు ఏదైనా ఆధారం ఉందా? ఏమీ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ఇంత ఫూలిష్ గా ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఆధారం ఉంది. ఆధారం లేకుండా ఎవని ఏది మాట్లాడదు. అందుకే నీ నట్టింట్లో నీ గొంతుని పట్టుకునే సాహసం చేశాను. ఫంక్షన్ నుంచి నువ్వు నా బిడ్డను ఏ వశీకరతో అయితే మాయం చేయించాలని అనుకున్నావో, దానిని ఫంక్షన్కి ముందు నువ్వో ఇంటి నుంచి నీతో పాటు కారులో ఎక్కించుకుని వెళ్లడం నేను చూశాను. మై గాడ్, దొరికిపోయాను. ఆ ఏరియా సీసీ కెమెరా ఫుటేజ్ ని తీయించి ఇందులో తీసుకొచ్చాను. దీనిని టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేస్తాను. మారిపోయింది, మంచికే మారు పేరు అయిపోయింది అని మీరు డబ్బా కొడుతున్న మీ పెంపుడు కూతురు అసలు రూపం మరోసారి బయటపడుతుంది. కదా, వశీకర ఎవరో తెలియదు అని ఇప్పుడు కూడా నా దగ్గర అబద్ధం చెప్పగలదా? అప్పుడు కారులో ఎక్కింది, ఫంక్షన్ దగ్గరికి వచ్చింది, ఇద్దరు ఒక్కరే. అది ఆ వశీకరే. అది నా నుంచి తప్పించుకుంది. అది ఎక్కడుందో నాకు తెలియాలి. మీరు మొత్తం చూశారు కదా, మీ కూతుర్ని అడగండి. చెప్పు మాయా, నువ్వు కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడం క్లియర్గా కనిపించింది. అది మార్ఫింగ్ వీడియో కూడా కాదు, ఒరిజినల్ వీడియో అని క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఆమె ముఖం తెలియడం లేదు. నీ గురించి ఇప్పుడు మళ్ళీ అనుమానించవలసి వస్తుంది. అవునమ్మా, కళ్ల ముందు ఆధారాలు కనిపించినప్పుడు
అనుమానించక తప్పదు కదా. ఎవరా వసీకర? తనకి నీకు పరిచయం లేదని ఎందుకు అబద్ధం చెప్పావు? అదే అదే ఇంకా ఏదో చెప్పి తప్పించుకోవాలని చూడకు. దాని అడ్రస్ చెప్పు. దాన్ని అందరి ముందుకు తీసుకొస్తే అసలు నిజం బయటకొస్తుంది. తన గురించి చెప్పడానికి ఇప్పుడు నీకున్న అభ్యంతరం ఏంటి? మాట్లాడు మాయా. మాయగారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రత్యూష అండి. మాయగారితో మాట్లాడదామని వచ్చాను. మాయగారు, ఆ రోజు మీరు సరైన సమయంలో వచ్చి నన్ను మా ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డబ్బులు ఇచ్చి చావు బతుకుల మధ్య ఉన్న నా భర్తను బతికించారు. అందుకని మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానండి. మీరు గనక సరైన సమయంలో రాకపోయి ఉంటే ఈరోజు మా ఇంటి పరిస్థితి వేరేలా ఉండేది. సంఘసేవ చేసే మీలాంటి వారు కలకాలం సంతోషంగా ఉండాలి. ఇటువంటి కూతురున్నందుకు మీరెంతో అదృష్టవంతులు సార్. ఇప్పుడు మీ హస్బెండ్కి అంతా బానే ఉందా అండి? బానే ఉందండి. డబ్బు అవసరమైతే నన్ను అడగడానికి మొహమాట పడద్దు. తప్పకుండా అండి. నేను ఆ రోజు సమయానికొచ్చి మీ భర్తని కాపాడితే ఈరోజు మీరు సమయానికొచ్చి నా క్యారెక్టర్ని కాపాడారు. అర్థం కాలేదండి. డాడీ, ఆ రోజు నేను కారులో ఎక్కించుకుంది ఈ అమ్మాయినే. ఫంక్షన్ ఫోటోలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అవని చెప్తున్న వసీకర ఈ అమ్మాయే. ఫోటోలో ఉన్నది ఈ ప్రత్యూష ఒక్కరేనా? ఇప్పుడు మీరు చెప్పండి డాడీ. క్లియర్గా కనపడుతుంది కదా మమ్మీ, నువ్వు చెప్పు. ఏదో ఆధారం పట్టుకొనొచ్చి అన్యాయంగా నన్ను నిందించావు కదా, ఇప్పుడు మాట్లాడవని. ఎవరినో చూసి ఏదో ఊహించుకొని నేను తప్పులు చేశానని ఎలా అంటావు? ఏదో మీ మీద పెద్ద నింద పడిందని మీ మాటల్ని బట్టే అర్థమవుతుంది.